హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం ఇన్ఫెక్షన్ ఎందుకు తగ్గట్లేదో దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మోస్ట్లీ ఇన్ఫెక్షన్ మీకు ఏదైనా ఆపరేషన్ అయ్యి, లేదు అంటే మీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆపరేషన్ చేసి, లేదంటే ఆపరేషన్ చేయకుండా కూడా ఒక్కోసారి ఫ్రాక్చర్లు అవుతాయి అనమాట. ఆ ఫ్రాక్చర్లు మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తే అవి తగ్గవు అనమాట. అది ఎందుకు అంటే మనకి లోపల బాడీలో ఒక బోన్ ఉంటుందన్నమాట, నెక్రోటిక్ బోన్ ఉంటుంది. అంటే దానికి బ్లడ్ సప్లై ఉండదు. అది సాఫ్ట్ టిష్యూ నుంచి తర్వాత వేరే బోన్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి సపరేట్గా ఉంటుందన్నమాట. అలాంటి పీసెస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే దాంట్లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అక్కడ హార్బర్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ ఎప్పటికీ తగ్గదనమాట. అదొక పీస్ ఆఫ్ ఒక కల్చర్. ఇట్ ఈజ్ లైక్ వాట్ యూ కెన్ సే, ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ బ్యాక్టీరియా కెన్ రెస్ట్ లాగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎప్పటికీ తగ్గకుండా మనకి లోపల నుంచి పసు రావటము, అలాగే మన నీరులాగా రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇన్ఫెక్షన్ రావటం, ఇప్పుడు ఒకవేళ యాంటీబయాటిక్స్ తగ్గితే కొంతకాలం తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే సెక్వెస్ట్రమ్ ఉన్నంత వరకు తగ్గవు అనమాట. దానికి ఒకటే ప్రాబ్లం, ఒకటే ఉంటుందన్నమాట ట్రీట్మెంట్. దానికి ఆప్షన్ ఒకటి ఏంటి అంటే దాన్ని సర్జరీ చేసి మనం ఆ డెడ్ బోన్ మొత్తం తీసేసిన తర్వాత ఆ డిఫెక్ట్ మనం ఫిల్ చేయాలి మళ్ళీ బోన్ తోటి. అప్పుడే అది తగ్గుతుంది అనమాట. అలాగే దాని చుట్టూతో ఉండే సాఫ్ట్ టిష్యూస్ కూడా ఒక్కోసారి ఇన్ఫెక్టెడ్ ఉంటాయి. ఆ సాఫ్ట్ టిష్యూస్లో ఇన్ఫెక్షన్ క్లియర్ చేసే వరకు కూడా మనకి ఇన్ఫెక్షన్ తగ్గదు. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు ఓపెన్ చేసి లోపల మెటల్ అదంతా తీసేసిన తర్వాత డెడ్ బోన్ ఏముందో ఆ డెడ్ బోన్ మొత్తం తీసేస్తాం. డెడ్ బోన్ ఎలా తెలుస్తుంది మనకి అంటే సర్జరీకి వెళ్ళే ముందు తెలుసుకునే పద్ధతులు ఏంటంటే ఒకటి బోన్ స్కాన్ చేస్తాం అన్నమాట. బోన్ స్కాన్లో మనకు తెలుస్తుంది డెడ్ బోన్ ఎంతవరకు ఉంది, ఎంత ఉంది అని. అలాగే కాంట్రాస్ట్ ఎంఆర్ఐ కానీ కాంట్రాస్ట్ సిటీస్లో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇలా కాకుండా మనకి ఎక్స్రేస్లో కూడా, సింపుల్ ఎక్స్రేస్లో కూడా ఒక పీసు మనకి డెన్సిటీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అది కొంచెం మందం కూడా ఎక్కువగా ఉంటుంది నార్మల్ బోన్ కంటే. సో అలాంటి బోన్లు ఉన్నప్పుడు మనకి ఎక్స్రేలో కానీ ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్లో కానీ ఉన్నప్పుడు మనము ఆ డెడ్ బోన్ అంతా తీసేయాలి. కానీ మనకి సర్జరీలోకి వెళ్ళినప్పుడు ఇవేమీ ఉండవు మనకి ఎంతవరకు ఉంది అని. సో దాంట్లో ఏం చేస్తామంటే మేము డ్రిల్ హోల్ చేసి బోన్ బ్లీడ్ అయ్యే వరకు ఉంచుతాం అనమాట. ఎంత బోన్ అయితే బ్లీడ్ కాదో డ్రిల్ చేసినప్పుడు, హోల్స్ వేసినప్పుడు ఆ బోన్ అంతా తీసేసి ఆ డిఫెక్ట్ ఎంత ఉందో సైజ్ చూసుకొని ఆ తర్వాత దానికి ఆ డిఫెక్ట్ని ఎలా ఫిల్ చేయాలి అనే దానికి వేరే పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేస్తే కానీ ఇన్ఫెక్షన్ తగ్గదనమాట. సో మీకులో ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ బాగా ఉండి తగ్గటం లేదు, ఆపరేషన్ అయింది ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు, మీకు లోపల ఇంప్లాంట్ ఉంది ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అంటే మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము మీకు ఏ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి మీకు ఏమున్నాయి లోపల ప్రాబ్లమ్స్ అని చెప్పి చూసి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేసి మీ ఇన్ఫెక్షన్ తగ్గే విధంగా ట్రీట్మెంట్ చేస్తాం.